హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు అసలు కంప్యూటర్ అంటే ఏంటో ఒక షార్ట్ కట్లో అయితే చెప్తాను. అసలు కంప్యూటర్ అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ అసలు కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్స్ డేటా యాజ్ ఇన్పుట్, ప్రాసెస్ ఇట్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ యాజ్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇది ఏం చేసిద్ది? కంప్యూటర్ అనేది డేటా ఏదైతే ఇన్పుట్ అనేది యూజర్స్ ఇన్పుట్ అనేది ఇస్తున్నారో ఆ ఇన్పుట్ని తీసుకొని, ఇన్పుట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్పుట్ని తీసుకొని ప్రాసెస్ చేసి ఎలా చేసింది ప్రాసెస్ అనేది యూజర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేస్తున్నాడో ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ అనేది చేసి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అవుట్పుట్ జనరేట్ చేసి మనకి ఎవరైతే యూజర్స్ ఇన్పుట్ ఇచ్చారో ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ కింద ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేసింది. సో దాన్ని మనం కంప్యూటర్ అంటాము. అండ్ కంప్యూటర్ యొక్క ఫుల్ ఫామ్ అయితే చూద్దాము. అండ్ ఇది అఫీషియల్గా ఏం కాదండి, జస్ట్ గుర్తుపెట్టుకుంటారు ఈజీగా అన్నట్లు నేను ఒక షార్ట్కట్లో అయితే చెప్పాను. అండ్ ఇందులో వచ్చేసి మనకి కంప్యూటర్లో ఫస్ట్ సి అంటే కామన్, ఆపరేటింగ్, మిషన్, పర్టిక్యులర్, యూజ్డ్ ఫర్ టెక్నికల్, ఎడ్యుకేషనల్, రీసెర్చ్. సో ఈ వర్డ్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇదైతే చెప్తున్నాను, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. సో కంప్యూటర్లో మనకి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కంప్యూటర్లో. ఫస్ట్ వన్ వచ్చేసి స్పీడ్, నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్యురసీ. సో ఫస్ట్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం అసలు. సో కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? స్పీడ్ అన్నాం కదా. సో స్పీడ్ అంటే కంప్యూటర్ ఏదైతే ఉందో అది మనం మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని పర్ సెకండ్లో సాల్వ్ చేసిద్ది. అంటే హ్యూమన్స్ అనేవాళ్ళు స్లోగా క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ మిషన్ ఏదైతే కంప్యూటర్ ఉందో అది మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని పర్ సెకండ్లో చేసిద్ది. అంటే సెకండ్స్లో మిలియన్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేసిద్ది. సో అందుకే దీనికి స్పీడ్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట. అండ్ ఇందులో మనకి యాక్యురసీ సెకండ్ వన్ వచ్చేసి కంప్యూటర్ ప్రొడ్యూస్ యాక్యురేట్ రిజల్ట్ ఇఫ్ ద అవుట్పుట్ ఈజ్ కరెక్ట్. కంప్యూటర్ ఏం చేసిద్ది అంటే యాక్యురేట్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేసిద్ది. అది కూడా ఎప్పుడు ప్రొడ్యూస్ చేసిద్ది అంటే ఇన్పుట్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది యాక్యురేట్గా జనరేట్ చేసిద్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ. సో ఇందులో మనకి కంప్యూటర్ క్యాన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో స్టోరేజ్ అంటే కంప్యూటర్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటోమేషన్. వన్స్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ గివెన్ ద కంప్యూటర్ వర్క్స్ ఆటోమేటికల్లీ. సో ఎప్పుడైతే మనం ఒక ప్రోగ్రామ్ని కంప్యూటర్కి ఇస్తున్నామో కంప్యూటర్ అనేది ఇమీడియట్గా ఆటోమేటిక్గా వర్క్ అనేది స్టార్ట్ చేసేసింది. అది కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్సటైలిటీ. అంటే వర్సటైలిటీ మీన్స్ ఏ కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ సచ్ as క్యాలిక్యులేషన్, టైపింగ్, గ్రాఫిక్స్ ఎక్సెట్రా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని కానివ్వండి, టాస్క్స్ని కానివ్వండి పర్ఫామ్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇందులో మనకి క్యాలిక్యులేషన్స్ చేసిద్ది, అండ్ అలాగే టైపింగ్కి యూజ్ అవుతుంది, గ్రాఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి డైలిజెన్స్. అండ్ ఇందులో మనకి కంప్యూటర్ డస్ నాట్ గెట్ టైర్డ్, కెన్ వర్క్ కంటిన్యూస్లీ. సో ఏంటంటే కంప్యూటర్ అనేది ఎక్కడ అలసిపోదు. హ్యూమన్స్ అనేవాళ్ళు ఏదైనా వర్క్ చేస్తే సో వాళ్ళ ఎనర్జీ అనేది డ్రాప్ అవుతుంది, బట్ సిస్టమ్స్లో అలా కాదు. ఎందుకు అంటే కనుక ఇది కంటిన్యూస్గా వర్క్ చేయగలదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్. అసలు కంప్యూటర్లో టైప్స్ ఏంటి? ఇందులో మనకి 4 టైప్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ కంప్యూటర్. ఇది ఫాస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అనమాట. చూస్తున్నారు కదా, ఫాస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్. ఇది ఎందులో వాడతారు అంటే ఫోర్కాస్టింగ్, ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడానికి కానివ్వండి, సైంటిఫిక్ రీజన్స్ కానివ్వండి, రీసెర్చ్
పర్పస్ కానివ్వండి, స్పేస్ యొక్క స్టడీస్ కోసం కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పస్ కోసం ఈ యొక్క సూపర్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఇందులో మనకి వెరీ లార్జ్ అండ్ పవర్ఫుల్ కంప్యూటర్. ఇది ఒక లార్జ్ అంటే పెద్దగా ఉంటుంది అండ్ ఆల్సో పవర్ఫుల్, చాలా పవర్ అనేది దీనికి ఉంటుంది. అండ్ ఆల్సో యూజ్డ్ బై బ్యాంక్స్, రైల్వే, లార్జ్ ఆర్గనైజేషన్స్. ఏవైతే లార్జ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవి ఉంటాయో అవి ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, దీని యొక్క ఫ్యూచర్ ఏంటి? ఇట్ సపోర్ట్స్ మెనీ యూజర్స్ అట్ ద సేమ్ టైం. అంటే చాలామంది యూజర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, సో ఎట్ ఎ టైం యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీ, ఆ టైప్ ఆఫ్ దానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మినీ కంప్యూటర్. సో ఇందులో ఏంటంటే మీడియం సైజ్ కంప్యూటర్. ఇది ఒక మీడియం సైజ్ కంప్యూటర్ యూజ్డ్ ఇన్ స్మాల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూట్స్. ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అండ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, సో వీటన్నిటిలో కూడా ఈ మినీ కంప్యూటర్స్ అనేది వాడతారు. ఎందుకు అంటే కనుక ఇది మీడియం సైజ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రో కంప్యూటర్. అండ్ ఇందులో మనకి స్మాల్ కంప్యూటర్ యూజ్డ్ బై ఇండివిజువల్ యూజర్స్. స్మాల్ కంప్యూటర్, మైక్రో కంప్యూటర్ అంటే ఇది ఒక స్మాల్ కంప్యూటర్ విచ్ ఈస్ యూజ్డ్ బై ఇండివిజువల్. అంటే ఇండివిజువల్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, లైక్ ఎవరి ఓన్గా వాళ్ళు బై చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ని అనుకోవచ్చు. అండ్ చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్స్లో డెస్క్టాప్ కంప్యూటర్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ సో ఇవన్నీ కూడా మనకి మైక్రో కంప్యూటర్స్ కిందే వస్తాయి. ఎవరైతే పర్సనల్ యూస్ ఫర్ ల్యాప్టాప్స్ కానివ్వండి, సో ఇలా డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా మనకి ఏవైతే మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నామో పర్సనల్ యూస్ కోసం, సో అవన్నీ కూడా మనకి మైక్రో కంప్యూటర్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో అసలు ఇందులో జనరేషన్స్ ఏముంటాయి, నిజంగా కంప్యూటర్లో ఇన్ని జనరేషన్స్ ఉన్నాయా అని కూడా అనుకోవచ్చు. చాలామందికి తెలిసి కూడా ఉండదు ఈ జనరేషన్స్ గురించి. సో మనకి ఇందులో వచ్చేసి 5 జనరేషన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో ఫస్ట్ జనరేషన్ అండ్ టెక్నాలజీ యూజ్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇయర్, అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఈ యొక్క జనరేషన్ అనేది ఉంది. సో ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ ట్యూబ్స్ టెక్నాలజీ. వాక్యూమ్ ట్యూబ్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి 1940 నుంచి 1956 వరకు ఈ ఫస్ట్ జనరేషన్ అనేది ఉంది. అండ్ సెకండ్ జనరేషన్ ట్రాన్సిస్టర్స్. ఇది ఇయర్ వచ్చేసి 1956 to 1963. సో ఇది సెకండ్ జనరేషన్ అనేది ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఉంది. థర్డ్ జనరేషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజీ అనమాట, ఐసీ అని అంటారు షార్ట్కట్లో. ఇది వచ్చేసి 1964 నుంచి 1971 వరకు ఉంది. అండ్ ఫోర్త్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్. సో 1971 నుంచి ప్రజెంట్ కూడా ఇదే నడుస్తూ ఉంది. అండ్ ఆల్సో ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. సో ఇది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ఇంకా కూడా గ్రోత్ అవుతుందండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఫిఫ్త్ జనరేషన్ ఉందో ఇది ఫ్యూచర్లో ఇంకా కూడా మీకు అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రజెంట్ మనం వాడుతుంది మైక్రో ప్రాసెసర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. అసలు కాంపోనెంట్స్ ఏంటి కంప్యూటర్కి, అదైతే ఈరోజు చూద్దాం. అండ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ మెయిన్లీ హ్యాస్ 3 మెయిన్ కాంపోనెంట్స్. దీనికి మెయిన్గా 3 మెయిన్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ యూనిట్, డివైస్ యూజ్డ్ టు ఎంటర్ డేటా ఇంటూ ది కంప్యూటర్. సో ఏదైతే మనం ఇవ్వాలి అనుకుంటున్నామో ఇన్పుట్ కింద కంప్యూటర్కి, సో దాన్నే మనం ఇన్పుట్ యూనిట్ అంటాము. అంటే డివైస్ యూజ్డ్ టు ఎంటర్ ద డేటా ఇంటూ కంప్యూటర్స్. ఏవైతే డివైజెస్ యూజ్ చేస్తామో మనం ఇన్పుట్ ఇవ్వడానికి కంప్యూటర్కి, ఏదైతే మనం డివైజెస్ యూజ్ చేస్తామో వాటిల్నే ఇన్పుట్ యూనిట్ అంటాము. సో కీబోర్డ్, మౌస్, స్కానర్, సో ఇవన్నీ కూడా మనం ఇన్పుట్ కింద వాడతామండి. కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఇవి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాసెసింగ్ యూనిట్. ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. సో ఏదైతే సిపియు ఉందో ఇది బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్కి ఒక బ్రెయిన్ లాంటిది. ఎందుకు అంటే కనుక ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేది ఉంటాయి. ఏఎల్యు, సియు, రిజిస్టర్స్.
ఏఎల్యూ అనేది అర్థమెటిక్ లాజిక్ యూనిట్, సియు అంటే కంట్రోల్ యూనిట్. ఇవన్నీ కూడా మనకి ప్రాసెసింగ్ యూనిట్లో ఉంటుంది. ప్రాసెసింగ్ యూనిట్ మీన్స్ నథింగ్ బట్ సిపియు. సిపియు అంటే అది ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ అదొక బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవుట్పుట్ యూనిట్. సో అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటి? డివైజెస్ యూజ్ టు డిస్ప్లే ద రిజల్ట్. ఏవైతే రిజల్ట్ని చూపిస్తుందో, ఇందాక ఇన్పుట్ అంటే కనుక ఏవైతే ఇన్పుట్ని మనం సిస్టమ్కి ఇచ్చేటప్పుడు మనకి హెల్ప్ అవుతున్నాయో అవి చూసాము. అవుట్పుట్ అంటే కనుక ఏవైతే డివైజెస్ మనకి రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాయో అవి. మానిటర్, ప్రింటర్, స్పీకర్. సో స్కానర్కి ప్రింటర్కి చాలా డిఫరెన్స్ ఉందండి. అది కూడా నేను ఒక వీడియోలో అయితే నేను మీకు చెప్పాను. సో ఆ వీడియో కావాలి అంటే కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చూడండి. అండ్ మన సైట్లో ఏంటి అంటే కనుక మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అందులో మీకు ప్రతిదీ కూడా కంప్యూటర్ గురించి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఆ ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ఆ ప్లేలిస్ట్లో ప్రతి ఒక్కటి కూడా మీకు క్లాస్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి క్లాస్ మీరు చూసినట్లయితే మీకు కంప్యూటర్ మీద ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ ఈ నాలెడ్జ్ని బట్టి మీరు బిట్స్ అనేది వితౌట్ కన్ఫ్యూజన్ మీరు పెట్టేయచ్చు. మీకు కావాల్సింది కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. అందరికీ కూడా కాన్సెప్ట్లోనే బ్యాక్లాగ్ అనేది ఉంటుంది. సో కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు బిట్స్ అనేది ఈజీగా పెట్టచ్చు. సో మీకు ఇంకా కావాలి, నేను బిట్స్ అవన్నీ కూడా ఇంకా బాగా నేర్చుకోవాలి, నాకు ఆర్ఆర్బీకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్లో ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ చెక్అవుట్. బేసిక్ కంప్యూటర్ వర్కింగ్ సైకిల్. అసలు బేసిక్ కంప్యూటర్ వర్కింగ్ సైకిల్ అంటే కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క సైకిల్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ వర్క్స్ ఇన్ ద ఐపీఓ సర్కిల్. అంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సో ఇక్కడ మీకు షార్ట్కట్లో ఇచ్చాను చూడండి. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఏదైతే ఇన్పుట్ ఆ యూజర్స్ ఇస్తున్నారో ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అది ఎప్పుడు జనరేట్ చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది పర్టికులర్గా సిస్టమ్కి అర్థమైనప్పుడు మాత్రమే అది ప్రాసెస్ చేసి మనకి మంచి అవుట్పుట్ అనేది జనరేట్ చేయగలదు. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే లైక్ ఇన్పుట్ టైపింగ్ నెంబర్స్, ఏదైనా ఒక నెంబర్స్ని టైప్ చేస్తాము, అది మనకి డిస్ప్లే చేస్తుంది ప్రాసెస్ చేసి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్, క్యాలిక్యులేటింగ్ బై సిపియు. అవుట్పుట్ అంటే రిజల్ట్ ఆన్ మానిటర్. ఇన్పుట్ అంటే టైపింగ్ నెంబర్స్, ఏదైతే టైప్ చేస్తున్నామో వాటిని. సో మనం ఇచ్చిన దాన్ని అది క్యాలిక్యులేట్ చేసింది. ఏది క్యాలిక్యులేట్ చేసింది? సిపియు అనేది క్యాలిక్యులేట్ చేసింది. సో సిపియు అంటే మనం బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని చెప్పుకున్నాం కదా. సో దాని యొక్క పనే ప్రాసెసింగ్. అవుట్పుట్ వచ్చేసి రిజల్ట్ ఆన్ మానిటర్ మీద మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి థియరీ కానివ్వండి, ఎలాంటి నాలెడ్జ్ అయినా నేను మీకు కామెంట్ చేస్తే మీకు ఎలాంటి టాపిక్స్ కావాలనేది నేను ఇకపైన వీడియోస్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ ఫస్ట్ మీరు థియరీ అనేది నేర్చుకోండి. ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా అది నేర్చుకుంటే మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏ బిట్ ఇచ్చినా సరే మీరు పెట్టగలుగుతారు. అండ్ నేను ప్రతి టాపిక్ వైజ్గా థియరీ చెప్తాను. అండ్ దానికి సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మీకు ఎలా బిట్స్ అడుగుతారు అవి కూడా టాపిక్ అయిపోగానే నేను మీకు కింద పెట్టేస్తూ ఉంటాను. ఆ అప్డేట్స్ అనేది మన ఛానల్లో పెడుతూ ఉంటాను. ఒక టాపిక్ అయిపోగానే నేను బిట్స్ అనేది మీకు దాని మీద ఎలా అడుగుతారు ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అనేది నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.